ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం పెరుమాళ్ళని చూసావా? ఎలా ఉంది? స్పృహ వచ్చిందా? అత్తయ్య లక్ష్మి, చూసావా మన పెరుమాళ్ళ పరిస్థితి? శాంతి, మనందరం తలోక రకంగా పలకరించినా లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. బలరామన్నయ్య అన్నట్టుగా లక్ష్మి మనల్ని అపార్థం చేసుకుందేమో. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఉదయ్ కుమార్, ఇతనెందుకు సెల్లో ఉన్నట్టు? ఇతను తన బావ పెరుమాళ్ మీద హత్యా ప్రయత్నం చేసినందుకు అరెస్ట్ చేశాను సార్. సొంత బావ మీద హత్యా ప్రయత్నమా? ఏమయ్యా వినోద్, పెరుమాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసావా? నేను కావాలని చేయలేదు సార్, అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరిగిందో కావాలని హత్యా ప్రయత్నం చేశావో పెరుమాళ్ స్పృహలోకి వచ్చాక తెలుస్తుంది. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషనే. ఏమిటి, పెరుమాళ్ళకు స్పృహ వచ్చిందా? ఓకే ఉదయ్ కుమార్, పెరుమాళ్ళకు స్పృహ వచ్చిందట. మనం హాస్పిటల్కి వెళ్ళి పెరుమాళ్ళని విచారిస్తే నిజమేమిటో తెలుస్తుంది సార్. కమా. దిగు, దిగవే. రా, రావే. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? చంపడానికి. మా అక్కని చంపిందెవరో నువ్వు నాకిప్పుడు చెప్పాలి. చెప్పకపోయావో నిన్ను మా అక్క దగ్గరికే పంపిస్తాను. హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే నా కళ్ళు కప్పి పరారవడానికి ప్రయత్నించింది. నేను ప్రతిఘటిస్తే నాకే ఎదురు తిరుగుతూ నన్నే చంపడానికి ప్రయత్నించింది. అందుకే దాన్ని నా ప్రాణాలు కాపాడుకోవడానికి కాల్చి చంపేశాను అని కల్పిస్తానే. నీకు బతుకు మీద ఏమాత్రమైనా ఆశగాని తీపిగాని మిగులుంటే మా అక్కయ్యని చంపిందెవరో చెప్పి నా చేతిలోంచి నీ చావు తప్పించుకో. నేనిప్పుడు 1 నుంచి 10 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా నువ్వు నిజం చెప్పకపోయావో షూట్ చేసి పారేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. చెప్తావా లేదా? మా అక్కను చంపిందెవరే?
నువ్వు మొండివైతే నేను జగమొండినే. నీకు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. 3 లెక్క పెట్టేలోగా చెప్పకపోయావో షూట్ చేసి పారేస్తాను. చెప్పు చెప్పు. 1 2 3. మేడం, జైలర్ మేడం లైన్లో ఉన్నారు. వార్డెన్ ఝాన్సీ స్పీకింగ్. అలాగే మేడం, మరో 10 నిమిషాల్లో అక్కడుంటావు. ఓవర్. అదృష్టం బావుండి ఇవాళ బతికిపోయావే. నిన్ను వదలను. నువ్వు జైలు నుంచి వెళ్లేలోగా నీ చేత నిజం కక్కించకపోతే నేను జానకి చెల్లెలు ఝాన్సీనే కదే. పదవే. ఝాన్సీ, నువ్వెళ్ళు. లక్ష్మి, నువ్వు హాస్పిటల్ నుండి బయలుదేరిన వెంటనే మీ వాళ్ళు ఫోన్ చేశారు. దేనికి మేడం? లక్ష్మి, నేనొక విషయం చెబుతాను. అది విని నువ్వు బాధపడకూడదు. ఏమిటి మేడం? చెప్పండి మేడం. నువ్వు హాస్పిటల్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే నీ కొడుకు చనిపోయాడట. పెరుమాళ్ళు వెళ్ళిపోయావంటరా మూర్తి గారు. అయిపోయింది మూర్తి గారు. నా వయసు తుడిచిపెట్టుకుపోయింది. నా కొడుకు నాకు కాకుండా పోయాడు మూర్తి గారు, కాకుండా పోయాడు. నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. నీ బాధ నేను తీర్చలేదు. మంచి వాళ్ళని త్వరగా తీసుకెళ్లిపోతాడు దేవుడు అంటారు. పెరుమాళ్ళు అందుకే తీసుకెళ్ళిపోయాడు. పెరుమాళ్ళు మాయమైపోయావంటరా. పంచభూతాల్లో కలిసిపోయావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ కన్నీటి సముద్రంలో ముంచేసి నువ్వు ఏడు దాటిపోయావా? ఇప్పుడు ఆ కోడలు ఎలా ఓదార్చర్రా? దానికి ఎలా సమాధానం చెప్పనురా? ఎలా సమాధానం చెప్పను? అమ్మ ఎప్పుడమ్మ తల్లి వచ్చావమ్మా. నా పెరుమాళ్ళు వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడమ్మా. పెరుమాళు నా కూతురు మోడు మారిపోయింది. పెళ్ళయి 2 ఏళ్ళు కాకుండానే కుక్కడికి దూరమైంది కదరా. నీ టైం బాగుందయ్యా. తన మీద హత్యా ప్రయత్నం నువ్వు చేయలేదని, అనుకోకుండా అలా జరిగిందని, తన చావుకు ఎవరూ కారకులు కారని పెరుమాళ్ మరణవాంగ్మూలం ఇచ్చాడు. నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. దిగు.
లక్ష్మి లక్ష్మి వచ్చావా లక్ష్మి వచ్చావా మరి పెరుమాళ్ళు మనం వదిలిపెట్టి వెళ్ళిపోయాడే మనని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు చూడు లక్ష్మి ఆ పెరుమాళ్ళు మొహం చూడు కట్టయిపోయినా చెక్కు చెదరని వాడి అమాయకత్వాన్ని చూడు చూడు లక్ష్మి వదినా వదినా చూడొదినా చూడు చూడు అల్లుడిని చూడొదినా పెరుమాళ్ళు చూడరా ఏం వచ్చింది కనీసారి మాట కూడా నోచుకోకుండా నా అల్లుడు వెళ్ళిపోయాడమ్మా నీ కోడల్ని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడమ్మా వాడిని ఏమి చేయరండి నా కొడుకు చెప్పాడన్న కోపంతో వాడిని చంపరండి లక్ష్మి నీ మేనలు వచ్చాడే నీ కొడుకును పొట్టలో పెట్టుకున్న పుణ్యాత్ముడు వచ్చాడే అవును వీడే కావాలని మన పెరుమాళ్ళు చంపాడు మన పెరుమాళ్ళు బాగు చూసి ఓర్వలేక కన్నుకుంటి వాడికన్నా ఎక్కడ ఎదిగిపోతాడో అని వాడి అడ్డు తొలగించుకున్నాడే ఆఖరికి తన సొంత చెల్లెలు జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచన కూడా లేకుండా దాన్ని తాడిపించాడే వీడు ఆ మేనల్లుడు నా వినోద్ మేనల్లుడు అందరికన్నా వీడే మంచివాడు అని చెప్పి ఈ దగులు భాషగాన్ని వెనకేసుకొచ్చావు కదే అందుకే నీ కడుపులో చిచ్చు పెట్టాడే మనకు పుట్టగతులు లేకుండా చేశాడు బతుకుండగానే నరక చూపించాడే ఎరా నాయన నీ కడుపు మంట తీరిందా నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా ఏదో మీ నాన్న మాట వరుసకి తన ఆస్తిలో పెరుమాళ్ళకి కూడా వాటా ఇస్తానన్న పాపానికి ఇంత ఘోరానికి ఒడిగడతావా వాడిని ఒక్కడే కదరా ఇంట్లో వాళ్ళందరినీ చంపి అందరూ ఆస్తి నువ్వే అనుభవించరా వాడికి పెట్టే పిండాన్ని పరమానంలాగా తిన్నా తిను పెరుమాళ్ళు నాకు తలకొరివి పెట్టవలసిన నీకు నేనే తలకొరివి పెట్టేలా చేశావురా పెరుమాళ్ళు పెరుమాళ్ళు నువ్వెందుకు ఏడుస్తావు ఏడవటానికి ఓపిక లేదు నీ మేనత్తని చూడరా తన పసుపు కుక్కమని పోగొట్టుకుని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవలసిన నీ చెల్లెల్ని చూడరా నువ్వెందుకురా ఏడవటం నువ్వెందుకు ఏడవటం పాపాత్ముడా పెరుమాళ్ళు అమ్మ లక్ష్మి వచ్చిన దగ్గర నుంచే చూస్తున్నాను అలా రాయిలా ఉండిపోయావేంటమ్మా బాధను గుడ్డల్లో దాచుకోవద్దమ్మా కానీ తీరా ఏడ్చేయమ్మా ఏడ్చేయి పెరుమాళ్ళు పెరుమాళ్ళు వదినా 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 వదినా